హాయ్ అండి. ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాము. కానీ అవి జరగాలంటే చాలా ఉంటుంది దాని వెనక కష్టం. మా చిన్నోడు నేమ్ బోర్డ్ అయితే తయారు చేద్దాము ఇంట్లోనే అని అన్ని తెప్పించేసాము. ఇంక అన్ని తెప్పించిన తర్వాత కూడా అది చేయడం కూడా చాలా కష్టమైపోయింది. ఇంక అన్ని చూపిస్తున్నాను కదా మీకు. ఇవన్నీ నేను వచ్చేటప్పుడే హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను. స్టోన్స్ తో చేద్దాము నేము చాలా బాగుంటుంది, మంచిగా మెరుస్తుంది అనేసి అనుకున్నాము. అలాగే ఇంకా చాలా సేపు టైం పట్టేసింది. చేసాము, చాలా బాగా వచ్చింది. కానీ ఏంటంటే చిన్న ప్రాబ్లం అయితే అయిపోయింది. నేను తీసుకెళ్లిన స్టోన్ వచ్చేసి వన్ సైడే వచ్చింది. టూ సైడ్ వస్తే ఇంకా చాలా బాగుంటుండే. పోనీలేండి, తీసుకెళ్లిన వరకు ఎలాగో వచ్చింది కదా అనేసి అనుకున్నాము. ఇంకా నేమ్ అయితే రివీల్ చేస్తున్నాము. ఇలా డెకరేషన్ అయితే చేసాము. ఇంకా థర్మాకోల్ బాల్స్ తో. ఆల్రెడీ బార్సాల వీడియోలో నేమ్ చూసేశారు. కానీ నేమ్ ఎలా రెడీ చేసాము, దాని వెనుకున్న కష్టం కూడా మీకు చూపించాలి కదా అనేసి ఇలా చూపిస్తున్నాను. ఒక చిన్న పని అనుకునేసరికి చాలా పెద్ద పని అయిపోయింది. థర్మాకోల్స్ అయితే ఊకి సరిపోలేదు. తెచ్చిన సర్లలో ఇంక 20 ప్యాకెట్లు తీసుకొచ్చి పోసామన్నమాట. దాని నిండా అంటే పెద్ద బోర్డు చేసేసరికి ఇంకెక్కువ థర్మాకోల్ బాల్స్ పట్టేశాయి. ఆల్రెడీ నేమ్ తో ఫోటోతో బ్యానర్ అయితే చేపించాము. ఇంకా అది సరిపోదని నేమ్ బోర్డు మన చేతులతో రెడీ చేస్తేనే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అనేసి ఇలా రెడీ చేసాము. అంత కష్టపడ్డాము. నేమ్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాము, కానీ బాగా వచ్చిందనమాట. బ్యానర్ కూడా బాగా వచ్చింది. ఇలా కట్న అయితే అడ్డు పెట్టి ఇంకా రెడీ చేసి అన్ని బాగా కుదిరాయి. ఇంతకీ నేమ్ ఎలా ఉందా అనేది కమెంట్ చేయండి. నేమ్ వచ్చేసి దేవుడి పేరు మీనింగ్ వచ్చేటట్టు పెట్టుకున్నాము. భవిశ్రీహాన్స్ అంటే చాలా కొత్తగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.